తాతయ్య, కథ గురించి నేను రెడీ. నువ్వు రెడీయా? రెడీయే. ఇవాళ చాలా ఆసక్తికరమైన కథతో వచ్చాను. అదేంటంటే, రిషి హైదరాబాద్ ఊర్లో ఒక సాధారణ ఉద్యోగి. తను ఒక రోజు ఫోన్ చూస్తుండగా ఒక వింత ప్రకటన కనిపించింది. తక్కువ సమయంలో మీ డబ్బుని రెట్టింపు చేసుకోవచ్చు అని ఆ ప్రకటన తెలిపింది. మొదట్లో రిషి నమ్మలేదు. కాస్త అనుమానంగానే ఆ టెలిగ్రామ్ ఛానల్ ని ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి చూస్తే ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఎంతో మంది లాభం పొందినట్టు మెసేజ్లు పెడుతున్నారు. ఆ మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. ఇది చూడగానే రిషికి ఆనందం, ఆశ రెండూ కలిగాయి. ఇక వెంటనే ఆలోచించకుండా 2000 రూపాయల పెట్టుబడిని ఆ కంపెనీలో జమ చేశాడు. సాయంత్రం లోపు 500 రూపాయల లాభాన్ని పొందాడు. రిషి సంతోషానికి అవధుల్లేవు. ఈ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ చిన్ని మొత్తాలు జమ చేయడం మొదలుపెట్టాడు. దానికి తగ్గట్టు స్వల్ప లాభాలు వస్తూ ఉన్నాయి. వారం రోజుల తర్వాత ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఓ అనూహ్య ప్రకటన వచ్చింది. ఆ రోజు ఎంత అయితే జమ చేస్తారో దానికి 5 రెట్లు లాభం పొందుతారని ఆ ప్రకటనలో ఉంది. ఈ ప్రత్యేకమైన ఆఫర్ ని విడిచిపెట్టకూడదన్న ఉద్దేశంతో తన బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బు ఉంటే అంతా వేద్దామని నిర్ణయించుకున్నాడు రిషి. తన ఖాతా నుంచి డబ్బు అయితే వెళ్ళిపోయింది, కానీ ఆ కంపెనీకి ఆ డబ్బు చేరినట్టు చూపించట్లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా డబ్బు రాలేదన్నట్టే చూపిస్తుంది. ఆ కంపెనీ యొక్క టెలిగ్రామ్ ఛానల్ మరియు వాట్సాప్ మెసేజ్ ను వెతికాడు. అవన్నీ మాయమైపోయాయి. పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది రిషికి. తను కష్టపడి సంపాదించుకున్న డబ్బు మొత్తం నష్టపోయాడు. ఈ రకాల మోసాల గురించి సైబర్ నిపుణులు ఏమంటారంటే, మీరు అనుసరించాల్సిన జాగ్రత్తలు. సెబి లేదా ఆర్బీఐ చే ధృవీకరించబడిన ప్లాట్ఫారాలను ఉపయోగించండి. కంపెనీ వివరాలను క్రాస్ చెక్ చేయండి. అనుమానాస్పద లింక్లను 1930 నంబర్కు తెలియజేయండి. మీరు చేయకూడని పనులు. గ్యారంటీగా వచ్చే రాబడుల కోసం ఆశపడకండి. వ్యక్తిగత వాలెట్ల ద్వారా పెట్టుబడి పెట్టకండి. ఓటీపీ లేదా ఐడీలను ఇతరులతో పంచుకోవద్దు. కాబట్టి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ కి మీరు బలి కాకండి. మీ కష్టార్జితాన్ని నష్టాల పాలు కానివ్వకండి.